హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏమేమి తిన్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడే వచ్చినాం ప్రోగ్రామ్ పోయి. మన యూట్యూబ్ తరపు నుండి ఒకటి చిన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే మన చిన్న మాట, ఏం మాట అంటే అది మన సత్య గారు, అక్క అబ్బుల్ గారు అన్న, మీరు ఎప్పటి నుండి వీడియో తీస్తున్నారో ఆ వీడియో ప్రతి ఒక్కటి నేనైతే చూస్తున్నాము. ఎందుకంటే మీరు కష్టం చేసుకుంటా బాగా సంపాదించుకొని బాగా పైకి వచ్చినారు. బాగానే ఉంది అటు వరకు. ఎందుకంటే నువ్వు తప్పు చేయడం తప్పన్నా అంది. ఎందుకంటే వీడియోస్ చూస్తావో లేదో తెలీదు, జనాలు చూస్తారని పెడుతున్నా నేను. మొగుడు పెళ్ళాము కొట్లాడనంగా ఎవరైతే లేరు. ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి, మామూలే. మీ ఇంట్లో ఒక్కటే కాదు, అందరూ వాళ్ళ ఇంట్లో అట్లానే జరుగుతుంటాయి, అలాగనే పోతుంటాయి సంసారం. అది అట్లా పుట్టింటికి పోతుంటారు, మనము వస్తుంటాము. మనము పుట్టింటికి ఆడపిల్ల పోతే మొగుడు వచ్చి తొలుకొని పోతాడు, అది కామనే. ఎందుకంటే ఈ వీడియో పెడుతున్నాను, ఎవరైతే తప్పు అనుకున్నది. నువ్వు అన్న అవసరం నా పుట్టింటికి ఏమీ పెట్టను, ఏమీ చెయ్యను, ఆ మాట తప్పన్నది తప్పు. ఎందుకంటే ఎవరికి లాకెట్ తీసుకొచ్చిన దానికే కదా కొనుక్కున్నారు. అది బామర్దికనే కదా కొనుక్కున్నారు. పెట్టల్లా వాళ్ళ ధర్మం. అది పెట్టినారని వాళ్ళు ఉంచుకుంటారా? మన పాప ఉంది, పాపళ్ళు ఉన్నారు, వాళ్ళు చేతికొస్తే తీసుకురాకుండా ఉంటారా? మేనమామళ్ళు తీసుకొస్తారు కదా, అదే పట్టుకొని అలాడితే ముందుకెళ్ళదన్నా. మీరు ప్రతి వీడియోలు బాగా పెడుతున్నారు, నేను కూడా బాగా చూస్తున్నాము. ఏమొచ్చినా నేను మా నైట్ వచ్చిన ఒక్కపారన్నా చూస్తాను. వాళ్ళు బాగా పెడుతున్నారని నేను మా ఆయనకి చెప్తుంటాను. ఎన్ని మాటలు చెప్తుంటానో. వాళ్ళు బాగా యూట్యూబ్ చేసుకొని ఆ పని చేసుకొని ఏ పని చేసుకొని వాళ్ళు డబ్బులు బాగా పెట్టుకొని ఇంట్లో కట్టించుకున్నారు. మనం అలా కట్టించుకోవాలని మా ఆయనకి ప్రతి రోజు చెప్తుంటాను. ఈ రోజే కాదు, ప్రతిరోజు మీ వీడియోలు చూసి చెప్తుంటాను నేను. పుట్టింటోళ్ళకి ₹1 పెట్టాను అని అనేది తప్పన్నది. ఇప్పుడు మనము పెట్టాలా, వాళ్ళు పెట్టాలా, అంతే కానీ వాళ్ళకి పెట్టేది లేదు. మా పిల్లలే తినాలా, మా పెళ్ళామే తినాలా అనేది తప్పది. అట్టప్పుడు 30,000 పోసి ఇండ్లు కట్టించినావు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అన్న డబ్బులు? వాళ్ళు ఊకనే కట్టుకోండి అంటే కడుతుండ్రు కదా, ఎందుకు ఇసుకు చేసుకుంటున్నావు అంతన్నా? పోయి రొట్టెలు వాలిచ్చి అన్నం తినేసి రాక అదంతా ఎందుకు? నువ్వు పెళ్ళికి పోలే అన్నానికే కదా అక్క కోపం. ఎవరికైనా ప్రతి ఆడపిల్లకు ఉంటుంది, మా ఆయన రాలే కదా అని. ఎవరికైనా ఉంటుంది, నీకే కాదన్నా, అందరికీ ఉంటాయి తెలుసా. ఆడపిల్లలు ఉండేది అదే. ఇప్పుడు నేను ఉండను, మా తమ్ముంది కూడా పెళ్ళి అవుతుంది. నేను పోయి మా ఆయన రాకుండా ఉంటే నేను ఊరుకుంటానా? ఎట్లా ఊరుకుంటాము? రాకుండా ఉంటే పోకుండా ఉంటాము. ఇష్టమా తప్పు అన్నా నువ్వు చేయడము? ఇంత దూరం తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ యొక్క వింద కోపం తీసుకున్నావంటే మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు డబ్బులు అవసరానికి వాడుకున్నాడు, పెళ్ళాన్ని వాడుకున్నాడు, ఇప్పుడు ఇంటి కట్టించుకున్నాడు, పెళ్ళాంది ఇంకా అయిపోయింది అని మందిలో అనుకున్నట్టు అట్లా చేస్తున్నావు అన్నాను. అట్లా చేయడం తప్పది. ఎందుకంటే నాకు అన్నోళ్ళు లేరు. ప్రతి ఒక్క వీడియోలో నేను అన్నయ్యనే అని పిలుస్తాను. నేను అందరినీ, ఎంతమంది ఉండరో ప్రతి వీడియోలో ఆ అన్నోళ్ళు బాధ ఇస్తున్నారు అని అంటాను. నేను అట్లనే చెప్తున్నాను. ఇది ఇటు వరకు లాగడం బాగుండదన్న. బళ్ళు తెరిచినారు, పిల్లల్ని చదువుకొని పోయి చక్కగా చదివించుకోండి. ఎందుకంటే మీ సపోర్టు ఉంటేనే, మీ లక్కటోళ్ళు
సపోర్ట్ చేస్తేనే కదా మేము పెద్దగా అయ్యేది. మీరు ఒక్కరైనా కాదు కదా, మీరు పెద్దగా అయిపోయినారు. మా లాంటి వాళ్ళని తీసుకుంటేనే మా నుండి చెప్పించుకోకూడదు. నువ్వు ఎందుకంటే మీరు అన్నీ చూసిన వాళ్ళు కాబట్టి.